పెట్టాడు. అంటే ఇప్పుడు మనమే సైకిల్ స్వామి ఆశ్రమం పెద్దది అనుకోండి, దీనికి 4 ద్వారాలు ఉన్నాయనుకోండి, 4 ద్వారాల దగ్గర 4 సెక్యూరిటీ వాళ్ళని పెడుతున్నారు కదా. అలాగే ఈ యొక్క కాశీ మొత్తాన్ని రక్షించడానికి ఈశ్వరుడు అనేక వేల గణములను పెట్టి ఉన్నారు. గణములు అంటే ఈశ్వరుడి దృష్టిలో ఒకవేళ భక్తితో మనము ఈశ్వరుడు ఉన్నామనుకోండి, అంటే మీ అందరికీ తెలుసు సనక వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ యొక్క జయ విజయులకి విష్ణుమూర్తి ఒక వరం ఇస్తాడు. మీరు 7 జన్మలు నా యందు ప్రీతిగా ఉండి జన్మిస్తారా, లేదా 3 జన్మలు నాకు విరుద్ధంగా ఉండి జన్మిస్తారా అంటే అక్కడ వాళ్ళు విరుద్ధంగా ఉండి జన్మిస్తామంటారు. అంటే ఈ యొక్క ఈశ్వరుడి యొక్క గణములు ఎవరెవరైతే పూర్వజన్మలో కొంచెం క్రూరముగా రాక్షసత్వముగా చాలా దుర్మార్గాలు చేస్తూ ఉంటారో, కానీ వాళ్ళు చిట్ట చివరికి తెలుసుకుంటారు, అయ్యో మేము ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని పాపాలు చేశామో, మా జీవితాన్ని అంటే వాళ్ళు ఎలా ప్రాయశ్చిత్త పడతారంటే మా జీవితాన్ని మేము బతికి ఉండగానే ముక్కలు ముక్కలుగా దీన్ని ప్రాయశ్చిత్తము చేయాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరూ ఈశ్వరుడికి గణములుగా మారుతారు. అర్థమవుతుందా? అదే మనం మంచిగా ఉన్నామనుకోండి, ఈశ్వరుడు మనకు దేవతామూర్తిగా మార్చేస్తాడు. గణములకు పూజ ఇక్కడ మన కాశీలో చేస్తాము. అంటే ఈ గణములు అంటే ఈ పంచక్రోశ కాశీ అనగా, అయితే ఎందుకు ఈశ్వరుడు ఈ 5 క్రోశలలో కాశీని పెట్టాడు అంటే, దీన్ని ఈశ్వరుడు పంచక్రోశల కాశీని పెట్టలేదు, మనల్ని పెట్టున్నాడు. ఇక్కడ మానవుని పెట్టి ఉన్నాడు. అంటే మానవుని యొక్క సృష్టికి ఈ 5 క్రోశలు తెలిస్తే అసలు ఈ పంచక్రోశ యాత్ర ఏమిటో తెలుస్తుంది మీకు. అంటే మనకి 5 క్రోశలు ఉన్నాయని మీరు అంటూ ఉంటారు. ఏమి 5 క్రోశలు అంటే, మన శరీరంలో మనకి 5 క్రోశలు ఉంటాయి. అంటే ఏమిటి అంటే అన్నమయ కోశం, అలాగే ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. అంటే మన కంటికి ఇప్పుడు నేను మీ అందరికీ బాగా కనబడుతున్నాను లడ్డుగా బోండాం లాగా, అంటే ఇలా నేను స్థూలంగా కనబడుతున్నానంటే ఇది అన్నమయ కోశం. అంటే నేను ఏదో తింటున్నాను కాబట్టి నా శరీరము ఒక బలిష్టంగానో మీ అందరికి కంటికి కనబడుతుంది, కానీ నా ఆత్మను చూడగలరా మీరు? కానీ నా ఆత్మ అలా ఉందా లేదా? ఉంది. అంటే నా ఆత్మ సూక్ష్మంగా నా హృదయములో ఎక్కడో ఉంది. పోనీ అండి మిమ్మల్ని కోసేసి చూస్తాము, మీ యొక్క ఆత్మని అన్నాం అనుకోండి, అది కుదరదు. కానీ దీన్ని మనము ధ్యానములోనో యోగములోనో బాగా ఒక యోగ స్థాయికి వెళితే పరమాత్ముడిగా అయినప్పుడే చూడగలం, దాన్ని మామూలుగా చూడలేము. అంటే ఈశ్వరుడు ఈ పంచక్రోశ కాశీని ఇలా పెట్టాడు. ఎందుకు పెట్టాడో చెప్తాను. అంటే అన్నమయ క్రోశం అంటే మన శరీరంలో 5 క్రోశలు ఉన్నాయి కదా, ఈ 5 క్రోశలకు ఈ కాశీలో ఉన్నటువంటి పంచక్రోశలకు పోలిక ఉంది. ఏమిటి ఆ పోలిక అంటే, అందుకే మీరు 9 నెలలు గర్భవాసం చేసిన తర్వాత ఇది చెయ్యాలి. ఎందుకు చేస్తారంటే అది మళ్ళీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది, క్లియర్గా చెప్తారు. అంటే అన్నమయ కోశం అనగానే భౌతికంగా కనిపించే స్థూల శరీరము ఈ యొక్క దేహానికి ఆకలి వేస్తుంది. మీరందరూ రేపు యాత్ర ఉందమ్మా నేను తీసుకెళ్తానన్నా అనుకోండి, 1 గంట 2 గంటలు నడిపించాను అనుకోండి, చక్కగా వస్తారు. ఇంకొక 4 గంటలు నడిపించాను అనుకోండి, అమ్మ బాబాయ్ మా వల్ల కాదండి అంటారు. అంటే ఏమవుతుంది, మీ శరీరము బడలిపోతుంది. దానికి ఏదో కొంత పదార్థము దానిలో వేయాలి. అలా వేస్తే కానీ అది మాట వినదు. అంటే మీరు ఇప్పుడు మీ అన్నమయ కోశాన్ని మీరు రక్షించుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? చక్కటి ఆహారం, చక్కటి వాతావరణం, అలాగే ఏదన్నా వ్యాయామం. ఇప్పుడు ఉదయాన్నే 4 గంటలు 10 గంటలు నడిపించాలనుకోండి, గురుగారిని మీ ఇంటికి స్నానం చేయాలండి, మీరు నడిచి మా దగ్గర మంచి వాసన వస్తుంది అంటారు. అంటే వ్యాయామం అంటే దుస్తులు ఇవన్నీ చేసి ఈ స్థూల శరీరాన్ని మీరు రక్షించుకుంటున్నారు. అలా చేయకపోతే ఈ శరీరం పడిపోతుంది. అయితే ఇది మనకి అంటే అన్నమయ కోసం గమనించి, అంటే మీరు ఇప్పుడు ఒకటి గమనించాలి. ఒకవేళ ఈ శరీరానికి మీరు ఏ తిండైనా పెట్టండి, ఏ పదార్థమైనా పూయండి, ఏ బట్టైనా కట్టండి, అది బయట. కానీ మనం కాశీకి వచ్చాం కాబట్టి, కాశీలో ఉన్నాం కాబట్టి మనం పుచ్చుకునే ఆహారము
నూటికి 1000 భాగములు సాత్వికముగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే మీరు పడుకున్నా నిద్రపోతున్నా ఈశ్వరుడి యొక్క చింతలోకి తీసుకెళ్ళాలి. అలాంటి ఆహారాన్ని మీరు తీసుకోవాలి. అంతేగాని బాగా మసాలాలో లేకపోతే బాగా పొలగా ఉన్నాయో లేకపోతే ఇంకో రకం పుచ్చుకున్నాకో అప్పుడు మీరు కాశీ వచ్చి కూడా వ్యర్థమే. అర్థమవుతుందా? అంటే ఇద్దుకు పెట్టాడు ఇక్కడ ఈశ్వరుడు. పంచక్రోశలో కాశీ ఎందుకుందంటే ఓరి మానవులారా మీరు ఎట్టా పుడతారు, పుట్టినప్పుడు ఈ 5 క్రోసులు కూడా మీరు ఉంచేస్తాను. మీరు ఎవరైతే సాత్వికంగా, అంటే ఇప్పుడు మనమే యాత్రకి తీసుకెళ్ళాను, అమ్మ నేను అక్కడ భోజనాలు పెట్టిస్తారంటే అనుకోండి, ఏదో ఒక మంచి పదార్థం చేసి పెట్టాను అనుకోండి, ఒకరు తినగలిగిన వాళ్ళు అంత తినగలిగితే పర్వాలేదు, గురుగారండి భలే ఉందండి అని చెప్పి ఎక్కువ ఒక కేజీ తినేశారనుకోండి, ఒక ఇంత తినాల్సింది 4 గింజలు తినాలనుకోండి, తినేటప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత అదే అంటే ఇక్కడ ఏమిటంటే మనం అన్నమయ క్రోశని రక్షించుకోవాలి. అంటే శరీరాన్ని అన్ని పదార్థాలు కంటికి కనబడుతూ ఉంటాయి, కానీ మనం ఏం చేయాలంటే ఏది తింటే నా దేహము ఈ యొక్క ఈశ్వరి పాదాల యందు పెట్టగలను అన్నది ఇక్కడ అన్నమయ కోశ. మీరు వేరే పదార్థం తినాలనుకోండి, ఈ అన్నమయ కోశలలో మీరు విఫలమైపోతారు. కాబట్టి మీరు భగవంతుడి వైపు కానీ ఆధ్యాత్మిక వైపు కానీ ముక్తి వైపు కానీ నడవలేరిక. ఇక ఇక్కడే అయిపోయింది. అంటే శివపురాణం ప్రకారం పార్వతీమాత ఈశ్వరుని కళ్యాణం చేసుకోవడం కోసం ఆ ఈశ్వరుడు అమ్మవారిని చాలా పరీక్షిస్తాడు. క్షమించాలి, సాక్షాత్ ఈశ్వరుడు అంతటి వాడే అమ్మవారు మళ్ళా వేరే రూపాలలో పుడితే ఆవిడ ఎన్ని పరీక్షలు చేశారో మీ అందరికీ తెలుసు. ఇక మనల్ని ఎన్ని చేయడం ఆలోచించండి. అర్థమైతే సాక్షాత్ తన ఇచ్ఛాశక్తి రూపమేనే చెప్పాను. ఇప్పుడు ఆవిడనే పరీక్షించాడు, ఇక మనం ఎంత అంటే మనల్ని కూడా పరీక్షిస్తాడు. కాబట్టి ఆ అమ్మవారు పరీక్ష చేస్తూ ఉంటే ఏమీ దొరకకుండా చేస్తే ఆవిడ ఏమీ తినకుండా ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. అందుకే ఆవిడకి ఒక పేరు వచ్చింది, అపర్ణ. మీకు అమ్మవారి నామాలు ఒక నామము అపర్ణ. అపర్ణ అంటే ఏ పొరను కూడా తినలేదు ఆమె. మీరు అందరు వెళ్ళి ఇప్పుడు ఎగ్గుపప్పు లేకపోతే విజ్జిపప్పు అన్ననుకోండి, అవి పొరలుగా ఉంటుంది కదా. అమ్మవారు అన్నమయ కోశాన్ని ఆవిడ ఎండగట్టేశారు. అదే అందుకే అపర్ణ అంటే ఇప్పుడు ఇది అన్నమయ కోశ. అంటే మీరు కాశీలో మణికర్ణిక తీర్థమును మొదలు పెట్టుకొని కర్దమ తీర్థానికి వెళ్ళారనుకోండి, ఈ యొక్క యాత్ర యొక్క ఫలితం ఏమిటంటే మీ దేహాన్ని మీరు సాత్వికంగా ఉంచుకోండి అని అర్థం అక్కడ. అందుకే కర్దమ కూపానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావిలో మీ ముఖం చూసుకోవాలి. అంటే మీ ముఖం మనం చూసుకోవాలంటే దాని అర్థం ఏమిటంటే నేను సాత్వికంగా ఉన్నాను, నేను చూస్తున్నది నా రూపాన్ని కాదు, నా లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని అనే స్థాయికి మీరు వెళ్ళాలి. లేదు అయితే అక్కడికి ఒకటి. రెండవది ప్రాణమయ కోసం. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఏదో కొంచెం సాత్వికంగా తిన్నారనుకోండి, మీరు నెక్స్ట్ యాత్రకి వెళ్ళగలరు. లేదని బాగా ఎక్కువ తినేసామనుకోండి, ఏమంటే ఇంకో గంట పడుకుంటాం మేమంటారు. లేకపోతే మీరు పోయినాక మేము రేపు వస్తాం. అంటే మీరు అన్నమయ కోశను జయించలేదనుకోండి, మీకు ప్రాణమయ కోశము పనికిరాదు. ఇంకా 4 కోశాలు ఇంక లేవు అక్కడ. అంటే ఇంకా ఆ ఫలితం రాదు మనకి. అంటే ఈ ప్రాణమయ కోశ అంటే మీరు ఇందాక ఎంత పదార్థము అవసరమో అంత పదార్థము మీరు తీసుకున్నట్లయితే మరొక యాత్రకి మరొక రోజుకి ఆధ్యాత్మిక సాధన వైపు మీరు వెళ్ళగలరు. అలా వెళ్ళగలిగితే మనం 3వ మెట్టు ఎక్కుతాము. అంటే ఈ ప్రాణమయ కోసం అనగా స్థూల శరీరంలో మనం తీసుకున్నటువంటి ఆహారం లేకపోతే మనం జీవించలేము. చూడండి, ఈశ్వరుడు అన్నిటికీ ముడి పెడతాడు ఇక్కడ. అర్థమైందా? మనం అనొచ్చు ఏమండి ఆహారం లేకుండా జీవిస్తామంటే మళ్ళీ అది కుదరదు, ఏదో కొంత పుచ్చుకోవాల్సిందే. ఆహారం అంటే ఈ ఏమవుతుందంటే మనం ఇందాక తీసుకున్నటువంటి ఆహారం వల్ల మనకంటూ ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయములో బుద్ధి, మనసు, ఆత్మ ఈ 3 కనబడతాయి మీకు. ఇది మీరు ఇందాక అన్నమయ కోశలో మీరు చక్కటి పదార్థాలు ఇందుకు వేశారనుకోండి, అప్పుడు మనము మళ్ళా ఈ పంచక్రోశ యాత్రకు వెళ్ళినప్పుడు నడిచి వెళ్ళాలి. అక్కడ
మనం రెండో రోజుకి ఏమండి వెళ్ళామంటే తప్పకుండా బయలుదేరదామంటారు. ఒకరు మీరు ఎక్కువ తినేసినా లేకపోతే గాబరా పడిపోయినా తినకపోయినా మళ్ళా రెండవ రోజు యాత్ర కష్టం అయిపోతుంది. అంటే ఈ రెండవ రోజు యాత్ర కష్టం అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి నడవలేక కాదు, మీరు మానసికంగా మీ బుద్ధి మీ మాట వినదు, మీ మనసు మీ మాట వినదు. ఇవి రెండు వినవు కాబట్టి అది వినదు, ఇక ఆత్మ వినదు. అంతే కదా. మీరు సాత్వికంగా అయ్యో మనం యాత్రకి వచ్చాము, మనం ఒకవేళ ఎంత తినాలో అంతే తిన్నామనుకోండి, మనము ఎలా ఉండాలంటే ఒక యాత్రకి ఒక 5 రోజులు యాత్ర పోతున్నామంటే మన పిలవగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కింద పరుచుకున్నటువంటి ఆ బట్ట ఏదైతే ఉందో అది ఇదలగొట్టుకొని పరిగెత్తాలి. అంతేగాని లేదండి మేము ఇక్కడ ఉన్నాము 1 గంట పడుతుంది, మీరు పిలిచాక 3 గంటల ముందు చెప్పండి మాకు అన్నారు అనుకోండి, అంటే ఇక్కడ వ్యవస్థ సరిగా లేదు, అంటే మన శరీర వ్యవస్థ సరిగా లేదు. ఇది ప్రాణమయ కోశ. అంటే ఈ ప్రాణమయ